ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు మన హృదయాలకు శాంతినిచ్చి మన చేతి పనులను సఫలమయ్యేవిగా మార్చే ఒక గొప్ప వాగ్దానము మన ముందుకొస్తుంది. మన యోజనాలను, ఆశలను, కష్టాలను, ప్రయత్నాలను యెహోవా చేతిలో పెడితే ఆయన మన కోసం వాటిని నెరవేర్చే వారిగా ఉంటాడు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచన వాక్యం ఇలా ఉంది: నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని. మన జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆ లక్ష్యాలు కొన్నిసార్లు మన శక్తి కన్నా ఎక్కువ భారంగా అనిపిస్తాయి. ఈ వాక్యంలో దేవుడు మనకు చెప్పేది, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అంటే నీ ఒంటరిగా ఆ బాధ్యతను మోసుకోకూడదు అని. నువ్వు చేసే ప్రతి పని ఆరంభంలోనే దేవుని సన్నిధిలో ఆ కార్యక్రమాన్ని నడిపించు. నీ బలాన్ని మాత్రమే ఆధారంగా పెట్టుకోకు, దేవుని దిశానిర్దేశం కోసం ప్రార్థించు అని. రెండోదిగా, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును అని. నీవు ఆయన మీద ఆధారపడి నీ పని కోసం ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం నీ పనిలో ప్రవహిస్తుంది. కేవలం శ్రమతో కాదు, దేవుని దయతో కూడిన సఫలత మన జీవితంలో వస్తుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ దావీదు గొలియాతుతో యుద్ధానికి వెళ్లే ముందు తన శక్తి మీద పూర్తి విశ్వాసం పెట్టలేదు. ఆయన ఇలా చెప్పాడు: ఈ యుద్ధం యెహోవాకు చెందింది అంటే తన పని, ఇజ్రాయెల్ రక్షణ పూర్తి భారం దేవుని మీదే ఉంచాడు. దేవుడు ఆ విశ్వాసాన్ని సఫలంగా చేసి గొలియాతును ఓడించి విజయాన్ని అందించాడు. ఇది మనకు గుర్తు చేస్తుంది, మన కష్టం, శ్రమ అవసరం, కానీ అంతకంటే ముందుగా దేవుని మీద ఆశ్రయం మరి ముఖ్యమైనది అని. ఈ వాక్యం ప్రకారం మనం ఇలా ఉండాలి: ప్రతి పని ఆరంభంలోనే దేవునితో ప్రార్థనను ఆరంభించాలి. రెండోదిగా, మన ప్రయత్నాలను ఆయనకు అర్పించాలి. భయము, సంశయము రాకుండా ఆయనపై నమ్మకం ఉంచాలి. మూడోదిగా, విజయం వచ్చినప్పుడు కృతజ్ఞత చెప్పాలి, గర్వించకూడదు. ఏ పనిలోనైనా తన దిశానిర్దేశం కోసం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెహోవా, నీవు చెప్పావు, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును అని. నీ మాటలు మా హృదయంలో ఉంచుకొని స్థిరపడనివ్వు. మేము చేసే ప్రతి పని, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది నీకు అర్పించి నీ దిశానిర్దేశాన్ని కోరే హృదయాన్ని మాకు ఇవ్వము. మా ప్రయత్నాలు సఫలమయ్యేలా నీ దయను, ఆశీర్వాదాన్ని ప్రసాదించుము. మాలో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని నిలుపుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.